హాయ్ ఫ్రెండ్స్, నైట్ నుంచి అయితే ఇంటర్నెట్లో ఈ న్యూస్ అయితే బాగా స్పెక్యులేట్ అవుతుంది. నా అన్వేషణ అన్న అకౌంట్ అయితే సస్పెండ్ అయిందని, బ్లాక్ అయిందని, వీటి గురించి బాగా న్యూస్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది ఇంటర్నెట్లో. సో దీని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఏమైంది, దీని గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వంశీ, మీరు చూస్తున్నారు వంశీ అన్లీష్ యూట్యూబ్ ఛానల్. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోతాం. నైట్ నుంచి అయితే నాన్ వెష్ అన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే బ్యాన్ అయిందని, సస్పెండ్ అయింది, బ్లాక్ అయిందని అంటున్నారు. దాని గురించి ఇంటర్నెట్లో బాగా చర్చ అవుతుంది. అసలు నిజంగా మెటా ఇన్స్టాగ్రామ్ అయితే నిజంగా బ్లాక్ చేసిందా, అలాగే దీని గురించి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు మెటాకి అయితే ఒక మెసేజ్ చేశారు. సో నాన్ వెష్ ఫారిన్ కంట్రీస్లో ఉండి మన ఇండియా హిందూయిజం గురించి ఇంకా కాంట్రవర్సీ టాపిక్ చేయడం వల్ల మెటాకి మన తెలంగాణ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళైతే మెటాకి అయితే మెసేజ్ చేసి వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేశారు ఈ విధంగా చేస్తున్నారని. సో దానికైతే మెటా రియాక్ట్ అయ్యి నైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే సస్పెండ్ చేసింది. ఇంకా కొంతమంది అయితే బ్లాక్ చేసిందని అంటున్నారు సోషల్ మీడియాలో. చూడాలా ఫైనల్ కన్ఫర్మేషన్ అని. ఇప్పటికైతే అతని అకౌంట్ అయితే కనపట్టలేదు, నాట్ ఫౌండ్ అని వస్తుంది. అతని అకౌంట్ ఇన్స్టాగ్రామ్ సెట్ చేసినప్పుడు నాట్ ఫౌండ్, కొందరికైతే అకౌంట్ అయితే కనపడటం లేదు. దీని గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఒకప్పుడు అంటే యాప్స్ కానీ వీటికి కానీ ఎటువంటి రూల్స్ ఉండేవి కాదు, కానీ ఇప్పుడు కాలక్రమేణా డిజిటల్ సోషల్ మీడియా పెరిగినప్పుడు సోషల్ మీడియా కాలం నుంచి ఎక్కువగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇవి ఎక్కువైపోయాయి. అంటే ప్రతి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ కొన్ని రూల్స్ అయితే పాటిస్తుంది. దీనివల్ల ఎవరైనా దాన్ని ఉల్లంఘించారంటే ఖచ్చితంగా ఆ యాప్స్ కానీ ఆ ప్లాట్ఫామ్స్ అయితే మనమే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏదైనా సోషల్ మీడియా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అదే మనకి రియాక్షన్ కొడుతుంది. అలాగే ఈ రోజుల్లో మనం టెక్నాలజీలో ఏది అప్లోడ్ చేస్తున్నా, ఏది చూస్తున్నా కూడా ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, మనం అనుకుంటాం మనం చేసే పని ఎవరు చూడరు, ఎవరు కనపడదు, ఏం చేయలేరు అని అనుకుంటాం. కానీ మన ప్రతి ఒక్క డేటా అనేది రికార్డ్ అయ్యి గూగుల్ అకౌంట్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్ లాంటి కంపెనీలు మనం ఏమేమి వాడుతున్నాం, ఏమేమి చూస్తున్నాం ప్రతి ఒక్కసారి, ప్రతి ఒక్క గంట, ప్రతి ఒక్క సెకండ్ గమనిస్తూ ఉంటాయి. సో అందుకని కంటెంట్ క్రియేటర్ అయినా, సాధారణంగా యూజర్ అయినా మనందరం జాగ్రత్తగా ఉండాలి. టెక్నాలజీ స్మార్ట్గా ఉపయోగించాలి. మితిమీరేమంటే అదే మనకు సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. ఫైనల్గా నాన్ వెష్కి ఫేమ్ వచ్చింది, మనీ వచ్చింది, అన్నీ వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కానీ, యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ ఏ ఒక్కటి అతనికి తక్కువ లేదు, అన్నీ వచ్చాయి. కానీ అతను చేసిన మిస్టేక్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీగా లేకపోవడం, అతను మాట్లాడే తీరు ఒక్కోసారి మారిపోవడం. దీనివల్ల ఏంటంటే అతని చేతులారా అతనే తన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నాడు. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే యూట్యూబర్స్ కానీ, ఇంకా కంటెంట్ క్రియేటర్స్ కానీ, ఇంకా నార్మల్ ఆడియన్స్ కానీ ఎవరికైనా సోషల్ మీడియా మనకు ఫేమ్ ఇస్తుంది, కానీ అదే మనపై నిఘా కూడా చేస్తుంది. కాబట్టి టెక్నాలజీని మనం కంట్రోల్ చేయాలి, లేకపోతే ఒకరోజు ఆ టెక్నాలజీ మన జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ వంశీ. స్టే సేఫ్, నెవర్ గివ్ అప్.